అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. డైరెక్టర్ నితీష్ తివారీ డైరెక్షన్లో రామాయణం మూవీ అయితే మన ముందరికి రాబోతుంది ఈ దివాళీ సందర్భంగా. అండ్ ఈ మూవీకి సంబంధించి నిన్ననే ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో మనకి ట్రైలర్లో చూసుకున్నట్టయితే ట్రైలర్ చూసినాక చాలా మంచి రెస్పాన్సే రావడం జరిగింది. సో మరి ఈ మూవీలో మనకి శ్రీరాముడిగా రణబీర్ కపూర్ గారు, అండ్ నెక్స్ట్ సీతాదేవిగా సాయి పల్లవి గారు, రావణుడిగా యష్ యాక్ట్ చేస్తున్నారు. ఇంకా మంచి మంచి యాక్టర్స్ అయితే ఉండడం జరిగిందనమాట. సో ఈ ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం ఇంకొక అంశంపై ఎక్కువగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అండ్ అదేంటంటే కమింగ్ టు ద ట్రైలర్, మనం ట్రైలర్ మొత్తం చూసుకున్నట్టయితే హనుమంతుడి క్యారెక్టర్ ఎక్కడా కూడా రివీల్ చేయలేదన్నమాట. ఆ ఎంటైర్ ట్రైలర్లో మనకి రాముడి క్యారెక్టర్ కనిపించింది, సీతాదేవి క్యారెక్టర్ కనిపించింది, రావణుడి క్యారెక్టర్ కనిపించింది, విశ్వామిత్రుడు, కైకేయి అండ్ అందరి క్యారెక్టర్స్ కనిపించినాయి. కాకపోతే ఒక హనుమంతుడి క్యారెక్టర్ మాత్రమే కనిపించలేదన్నమాట. సో మనం ట్రైలర్ కింద చూసుకున్నట్టయితే అందరూ ఫ్యాన్స్ కూడా రామాయణం మూవీ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కింద వేర్ ఈజ్ హనుమాన్ క్యారెక్టర్ అని చెప్పేసి చాలా మంది కూడా కొంచెం డౌన్ అయిపోయిన ఫీలింగ్ అయితే కనిపించింది అనమాట. దీని గురించి కూడా మూవీ యూనిట్ వాళ్ళు చెప్పడం జరిగింది. అదేంటంటే మనకి అందరికీ తెలుసు రామాయణ మూవీ 2 పార్ట్స్గా మన ముందరికి రిలీజ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఫస్ట్ పార్ట్లో ఏంటి అంటే మనకి రాముడి గురించి అండ్ రాముడి పట్టాభిషేకం గురించి అండ్ మనకి రాముడు అడవిలోకి వనవాసానికి వెళ్తాడు కదా, సో దాని గురించి మాత్రమే ఈ పార్ట్ 1లో చూపించబోతున్నారు. కాబట్టి ఆ ట్రైలర్ ఆ మూవీకి అంటే ఆ పార్ట్కి సంబంధించి మాత్రమే చూపించడం జరిగింది. కాబట్టి హనుమంతుడి క్యారెక్టర్ని చూపించలేదు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అండ్ మనం సెకండ్ పార్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే సెకండ్ పార్ట్లో హనుమంతుడి ఇంట్రొడక్షన్ కానీ హనుమంతుడి క్యారెక్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందుకనే హనుమ క్యారెక్టర్ అనేది ఇంకా మనం చూపించలేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట. కాకపోతే ఫ్యాన్స్ అక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయింది. ఏంటి అంటే సో అట్లీస్ట్ ట్రైలర్లో అయితే చూపించలేదు, ఓకే ఫైన్, బట్ అట్లీస్ట్ ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ అయినా దింపేది ఉండే హనుమ క్యారెక్టర్ది అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో మూవీ యూనిట్ కూడా అర్థం చేసుకొని సో త్వరలోనే వెరీ సూన్ మనకి హనుమకి సంబంధించి మనకి ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ అండ్ నెక్స్ట్ గ్లిమ్స్ కానీ ఏవైనా రిలీజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగిందనమాట. సో మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.